హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్బి ఇన్సైట్స్. ఫిజిక్స్లో మొట్టమొదటి టాపిక్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ గురించి చూద్దాం ఇప్పుడు. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. వాట్ ఈజ్ స్టడీ ఆఫ్ మెజర్మెంట్స్? స్టడీ ఆఫ్ మెజర్మెంట్స్ మీన్స్ మెట్రాలజీ. స్టడీ ఆఫ్ మెజర్మెంట్స్, మెట్రాలజీ. మెట్రాలజీ అంటే కొలతల యొక్క అధ్యయనాన్ని మెట్రాలజీ అని పిలుస్తాం. అలాగే ఈ కొలతలు లేదా ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే చాప్టర్ని ఒక సిస్టమేటిక్ వేలో అధ్యయనం చేసిన వ్యక్తి లార్డ్ కెల్విన్. ఒక సిస్టమేటిక్ వేలో అధ్యయనం చేసిన వ్యక్తి లార్డ్ కెల్విన్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఆర్ స్టడీడ్ ఇన్ ఏ సిస్టమేటిక్ వే. హీ ఈజ్ లార్డ్ కెల్విన్. సో నౌ వాట్ ఈజ్ ఫిజికల్ క్వాంటిటీ? వాట్ ఈజ్ ఫిజికల్ క్వాంటిటీ? Physical quantity. What is physical quantity? Physical quantity, something it can be measured. Something it can be measured. కొలవగలిగేది ఏదైనా ఫిజికల్ క్వాంటిటీగా చెప్పచ్చు. సంథింగ్ కెన్ బి మెజర్డ్. సంథింగ్ that can be measured. సంథింగ్ దట్ కెన్ బి మెజర్డ్. కొలవగలిగేది ఏదైనా మనం ఫిజికల్ క్వాంటిటీగా చెప్పవచ్చు. సో ఈ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి రెండు విధాలుగా విభజించారు. అవేంటి అంటే ఫిజికల్ క్వాంటిటీ can be divided into two types on the basis of units and measurement. On the basis of units and measurement. On the basis of units and measurement, and another one on the basis of direction and magnitude. On the basis of direction and magnitude. యూనిట్స్ మెజర్మెంట్స్ బేస్ చేసుకొని ఒక డివిజను, అదేవిధంగా మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బేస్ చేసుకొని మరొక డివిజన్. ఇలా ఫిజికల్ క్వాంటిటీని 2 టైప్స్గా డివైడ్ చేశారు. అయితే ఒక్కొక్క డివిజన్లో ఏమున్నాయి అనేది తెలుసుకుందాం. యూనిట్స్ అండ్ మెజర్మెంట్. ఆన్ ద బేసిస్ ఆఫ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ ఇట్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఫస్ట్ వన్ ఫండమెంటల్ క్వాంటిటీ. Fundamental quantity. Fundamental quantity. And another one derived quantity. Derived quantity. Fundamental quantity and another one derived quantity. And third one supplementary quantity. What is it? Supplementary quantity. Supplementary quantity, fundamental quantity, derived quantity and supplementary quantity. All these are in under the basis of units and measurements. Physical quantity can be divided into 2 types. One of the units and measurements and another basis direction and magnitude. In the units and measurements there are 3 types of physical quantities. They are fundamental quantity, derived quantity, supplementary quantity. And another one units and direction and magnitude. In this there are 2 types. Scalar quantity and another one vector quantity. Scalar quantity, vector quantity. Scalar quantity, vector quantity. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా దీని గురించి చూద్దాం. ఫస్ట్ ఫండమెంటల్ క్వాంటిటీ. ఏంటి సార్? ఫస్ట్ ఫండమెంటల్ క్వాంటిటీ. ఫండమెంటల్ క్వాంటిటీ ఏంటి? ఫండమెంటల్ క్వాంటిటీ అంటే ద క్వాంటిటీస్ విచ్ ఆర్ డస్ నాట్ డిపెండ్ ఆన్ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇవి వేటిపైన ఆధారపడకుండా ఉంటాయి. వీటిపైన ఆధారపడకుండా ఉండే ఫిజికల్ క్వాంటిటీని ఫండమెంటల్ క్వాంటిటీ అంటాం. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ అదర్ ఫిజికల్ క్వాంటిటీ. డస్ నాట్ డిపెండ్ ఆన్
does not depend on other physical quantity. Does not depend on other physical quantity are called fundamental quantity. So fundamental quantity examples: length, mass, time, temperature. Length, mass, time, temperature, electric current, luminous intensity, and amount of substances, amount of substance. So all these are fundamental quantities. Length will be measured in meters. Mass measured in kgs. Time measured in seconds. And temperature measured in Kelvin. And electric current measured in ampere. And another one, luminous intensity measured in candela. Amount of substances measured in mole. మనకి ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్సే కాదు, వాటి యొక్క సింబల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీటర్కి సింబల్ m, కిలోగ్రామ్స్ కదా ఇది, యాక్చువల్లీ కేజీ మీన్స్ కిలోగ్రామ్స్. ఇక్కడ సింబల్ ఏముంటుంది? కేజీ. అట్ ద సేమ్ టైం సెకండ్స్, సింబల్ సెకండ్, ఎస్. నెక్స్ట్ కెల్విన్, ద సింబల్ ఆఫ్ కెల్విన్, కే. అండ్ అనదర్ వన్ amperes. Here A will be the symbol for ampere. క్యాండిలా అంటే సింబల్ని సిడిగా మనం రాసుకుంటాం. సిడి. వాట్ ఆర్ ద సింబల్ ఫర్ మోల్ అంటే మనం MOL, మోల్, దీన్ని సింపుల్గా తీసుకుంటాం. సో దీస్ ఆర్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్. These are the units of fundamental quantities. These are the symbols. Okay, so this is about fundamental quantity. Fundamental quantity means actually physical quantity means something it can be measured. Fundamental quantity means it does not depend on other physical quantity. దేనిపైన ఆధారపడిన వాటిని ఫండమెంటల్ క్వాంటిటీ అంటాం. సో లెంత్, మాస్, టైమ్, టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్, luminous intensity, amount of substances, all these are fundamental quantities. So these are the units. Length will be measured in meter, mass will be measured in kilogram, time will be measured in seconds. All these are units and their symbols. Next, derived quantities. Derived quantities derived quantity, the quantity which are derived from other physical quantity, other fundamental quantity. The quantity which are derived from fundamental quantity. ఫండమెంటల్ క్వాంటిటీ నుంచి డెరైవ్ చేయగలిగేదే డెరైవ్డ్ క్వాంటిటీ. అంటే ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ నుంచి డెరైవ్ చేసే వాటిని డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటాం. డెరైవ్ చేయగలగాలి. దేని నుంచి డెరైవ్ చేయగలగాలి? ఫండమెంటల్ క్వాంటిటీస్ నుంచి డెరైవ్ చేయగలగాలి. సో ఫండమెంటల్ క్వాంటిటీస్ నుంచి డెరైవ్ చేయగలిగే వాటిని డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటాం. సో ఇక్కడ కూడా మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ డెరైవ్డ్ క్వాంటిటీస్? యాక్సలరేషన్, ఏరియా, density,
force, power, work, pressure, speed, work, power, pressure, speed, surface tension, all these are some of the examples in derived quantities. అంటే derived quantitiesలో ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం మనం. సో యాక్సలరేషన్ మీన్స్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే టైంతో పాటు వెలాసిటీ చేంజ్ అవుతుంటే దాన్ని యాక్సలరేషన్ అంటాం. ఇది వెలాసిటీ బై రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ మీన్స్ dv by dt రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ meter per velocity అంటే meter per second and time means second, so meter per second square will be the unit of acceleration. Next area, length into breadth కింద రాసుకుంటే మీటర్ స్క్వేర్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ డెన్సిటీ మాస్ బై వాల్యూమ్ మీన్స్ kg per meter cube and another one force. Density, mass by volume and kg per meter cube, and this is the unit for density. And force equal to F equal to ma. Ma means mass and acceleration kg meter per second square, and it also written as Newton. kg meter per second square or Newton, kg meter per second square or న్యూటన్ గా కూడా మనం రాసుకోవచ్చు. సో ఫోర్స్ కి యూనిట్ kg మీటర్ పర్ సెకండ్ గా రాయొచ్చు, అలానే న్యూటన్ గా కూడా రాయొచ్చు. న్యూటన్ kg meter per second or Newton. At the same time, power equal to work by time. Work equal to force into displacement. Work equal to force into displacement. So ఇక్కడ మనం ఫోర్స్ కి మనం kg మీటర్ పర్ సెకండ్ కింద రాయొచ్చు, అలానే న్యూటన్ కింద కూడా రాయొచ్చు. సో డిస్ప్లేస్మెంట్ దేనిలో మెజర్ చేస్తాం? మీటర్స్లో మెజర్ చేస్తాం. సో న్యూటన్ మీటర్ కింద రాయొచ్చు. న్యూటన్ మీటర్ కింద రాయొచ్చు. సో వర్క్కి మళ్ళీ ఇంకొక యూనిట్ జౌల్. వర్క్కి యూనిట్ ఏంటి సార్? జౌల్. వర్క్ని జౌల్స్లో కొలవచ్చు, అలాగే న్యూటన్ మీటర్స్లో కూడా కొలవచ్చు. అలాగే వర్క్ బై టైం మీన్స్ న్యూటన్ మీటర్. వర్క్ అంటే న్యూటన్ మీటర్కే రాసుకోవచ్చు. సో న్యూటన్ మీటర్ పర్ సెకండ్ కింద రాయొచ్చు. న్యూటన్ మీటర్ అంటే జౌల్, సో జౌల్ పర్ సెకండ్ కింద కూడా రాయొచ్చు. సో పవర్ అంటే న్యూటన్ మీటర్ పర్ సెకండ్ ఆర్ జౌల్ పర్ సెకండ్. నెక్స్ట్ వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అట్ ద సేమ్ టైం న్యూటన్ మీటర్ ఈక్వల్ టు జౌల్. వర్క్ న్యూటన్ మీటర్స్లో కొలవచ్చు, అలానే జౌల్స్లో కొలవచ్చు. నెక్స్ట్ ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ దేనిలో కొలుస్తాం? ఫోర్స్ని న్యూటన్స్లో కొలుస్తాం. ఏరియా దేనిలో కొలుస్తాం? మీటర్ స్క్వేర్లో కొలుస్తాం. ఏరియా దేనిలో కొలుస్తాం సార్? మీటర్ స్క్వేర్లో కొలుస్తాం. సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ విల్ బి ద యూనిట్స్ ఆఫ్ ప్రెజర్. నెక్స్ట్ స్పీడ్ డిస్టెన్స్ బై టైం ఈక్వల్ టు మీటర్ పర్ సెకండ్. Simply distance will be measured in meters and time will be measured in second. It will be the meter. Surface tension, force into area
Newton meter square. Force into area Newton meter square. Force into area కింద రాయొచ్చు. Force into area Newton meter square. So all these are derived quantities. Acceleration meter per second and area meter square. Density kg meter per second square. Force kg meter per second. Force F equal to ma kg meter per second square or Newton. At the same time power Newton meter per second and joule per second. Next work will be the force into displacement, and force Newton, displacement means meter, Newton meter, and work will be also measured in joules. Pressure force by area Newton per meter square. Speed distance by time and meter per second. For surface tension Newton per meter square. Surface tension force into area Newton into meter square. All these are derived quantities. So next, supplementary quantities. What next? Supplementary quantities. Supplementary quantities means ఇవి ఫండమెంటల్ క్వాంటిటీస్కి చెందినవి కావు, అలానే డెరైవ్డ్ క్వాంటిటీస్ కూడా చెందినవి కావు. ఇలా ఈ 2 క్వాంటిటీస్లో లేనివి ఏవైనా ఉంటే, ఆ కేటగిరీస్లో లేనివి ఏవైనా ఉంటే అవి సప్లిమెంటరీ క్వాంటిటీస్లోకి వస్తాయి. దోస్ ఆర్ నాట్ ఫండమెంటల్ క్వాంటిటీస్ నార్ డెరైవ్డ్ క్వాంటిటీస్. దోస్ ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ క్వాంటిటీస్. సో అవి మనకి 2 టైప్స్ ఉన్నాయి. హౌ మెనీ టైప్స్ ఆర్ సప్లిమెంటరీ క్వాంటిటీస్? First one solid angle, plane angle, and another one solid angle. Plane angle, solid angle. Plane angle, what are the units of plane angle? Radian. What are the units of plane angle? Radian. And another one steradian. Solid angle steradian. So here is also symbols are very important. So radian, RAD will be the radian, and steradian SR. SR will be the units of steradian. SR will be the symbol of steradian. It will be the units of solid angle. So these are supplementary quantities which are not fundamental quantities nor derived quantities are called supplementary quantities. అవి మనకి 2 విధాలుగా ఉన్నాయి. ఒకటి ప్లేన్ యాంగిల్, 2 సాలిడ్ యాంగిల్. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ప్లేన్ యాంగిల్? Radian. And another one solid angle, it will be the steradian. And another one system of units. సో మనం ఇక్కడ క్వాంటిటీస్, ఫిజికల్ క్వాంటిటీస్ కానీ డెరైవ్డ్ క్వాంటిటీస్ కానీ డిఫరెంట్ సిస్టంలో మనం మెజర్ చేయడం జరుగుతుంది. అవేంటో చూద్దాం ఇప్పుడు. FPS సిస్టమ్, CGS సిస్టమ్, FPS సిస్టమ్, CGS సిస్టమ్, MKS సిస్టమ్. FPS సిస్టమ్, CGS సిస్టమ్, MKS సిస్టమ్, అండ్ అనదర్ వన్ SA సిస్టమ్, సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్. ఇక్కడ లెంత్, మాస్, టైం. ఓకే, సో FPS సిస్టంలో లెంత్ విల్ బి మెజర్డ్ ఇన్ ఫుట్. CGS సిస్టంలో లెంత్ విల్ బి మెజర్డ్ ఇన్ సెంటీమీటర్స్. అండ్ MKS సిస్టంలో మీటర్స్. ఇన్ SA సిస్టమ్ ఆల్సో ఇట్ విల్ బి ఇన్ మీటర్స్. అండ్ అనదర్ వన్ మాస్. ఇక్కడ మాస్ని, FPS సిస్టంలో మాస్ని పౌండ్స్లో కొలుస్తాం. CGS సిస్టంలో గ్రామ్స్లో కొలుస్తాం, గ్రామ్స్.
అలాగే ఎంకే సిస్టంలో కేజీస్లో కొలుస్తాం. ఇక్కడ కూడా కేజీస్. ఎస్ఐ సిస్టంలో కేజీస్లో కొలుస్తాం. నెక్స్ట్ టైంని సెకండ్స్లో కొలుస్తాం. టైంని ఏ సిస్టంలో అన్నా సెకండ్స్లోనే కొలుస్తాం. టైంని ఏ సిస్టంలో అయినా సెకండ్స్లోనే మెజర్ చేస్తాం. సో ఇక్కడ ఎఫ్పిఎస్ సిస్టమ్ని మనం బ్రిటిష్ సిస్టమ్ అంటాం. బ్రిటిష్ సిస్టమ్. ఎఫ్పిఎస్ సిస్టమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ బ్రిటిష్ సిస్టమ్. ఇక్కడ సిజిఎస్ సిస్టమ్ని, ఎంకేఎస్ సిస్టమ్ని డెసిమల్ సిస్టమ్ ఆర్ మెట్రిక్ సిస్టమ్ అంటాం. డెసిమల్ సిస్టమ్ ఆర్ మెట్రిక్ సిస్టమ్. డెసిమల్ సిస్టమ్ ఆర్ మెట్రిక్ సిస్టమ్. డెసిమల్ సిస్టమ్ ఆర్ మెట్రిక్ సిస్టమ్. ఇక్కడ ఎఫ్పిఎస్ సిస్టమ్ అయితే బ్రిటిష్ సిస్టమ్ అంటాం. ఎంకేఎస్ సిజిఎస్ని డెసిమల్ సిస్టమ్ ఆర్ మెట్రిక్ సిస్టమ్ అని పిలుస్తాం. సో దిస్ ఈజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. మా అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.